మార్కులు పడతాయి. వాళ్ళు ప్రాణాలకి లెక్క పెట్టరు. ఇంట్లో తల్లిదండ్రుల మాట, భార్య బిడ్డల మాట, అక్క చెల్లెళ్ళ మాట, సంసారం మాట పక్కకు పెట్టండి, ప్రాణాలకు కూడా లెక్క పెట్టకుండా గోమాత రక్షణ చేస్తారు. మన హిందువులందరికీ ఆరాధ్య దైవము, సాక్షాత్తుగా మన కంటికి కనిపిస్తున్నటువంటి దైవం ఏదైనా ఉన్నది అంటే అది గోమాత. ఏ విధంగా ఉన్నదో తెలుసా గోమాతల పరిస్థితి? నేను చూస్తూ ఉంటా, 2 రోజులు 3 రోజులు రాత్రింబగళ్ళు కావలి కాసి, నా బజరంగ దళ తమ్ముళ్ళు రాత్రింబగళ్ళు కావలి కాసి గోమాతలు అక్రమ రవాణా కాకుండా జాగ్రత్త పడతారు వాళ్ళు. ఎంత దారుణంగా గోమాతల ఆక్రమణ రవాణా జరుగుతుందంటే ఆయిల్ ట్యాంకుల లోపల అర్థం చేసుకోండి ఒకసారి, ఆ స్థానంలో మనం ఉంటే ఏ విధంగా ఉంటుంది. లారీలలో, ట్రాక్టర్లలో, ఆయిల్ ట్యాంకర్లలో 80 100 గోమాతలు చక్కగా దిట్టంగా పాలిస్తున్నటువంటి ఆ తల్లులు ఒక్క దానిపైన ఒక్కడు పడేస్తారు ఆ దుర్మార్గులు. 3 రోజులు 4 రోజులు ఉపవాసంతో చచ్చిపోతాయి ఆ తల్లులు. అంత చేసిన తర్వాత ఆ లారీల నుంచి ఒక్కొక్క దానికి బయటకు దిగడానికి డోర్ తెరిచిన తర్వాత కాళ్ళ చేతుల్లో పట్టే శక్తి ఉండదు 3-4 రోజుల నుంచి ఉపవాసం ఉన్నటువంటి గోమాతలకు. శక్తి లేనటువంటి ఆ గోమాతల పైన మలమల మసిలేటటువంటి నీళ్లను పోసి వాటి చర్మం అంతా బ్రతికుండగానే ఊడిపోయేటట్లు నరకం చూపిస్తారు ఆ దుర్మార్గులు. ఇంత జరిగిన తర్వాత ఒకటే నరం కోస్తాం, ఒకటే దెబ్బతోని చచ్చిపోవద్దు గోమాత. అవి పడాయించి చచ్చిపోవాలి. వాటి శరీరం లోపల ఉన్నటువంటి రక్తం చుక్క బయటికి వెళ్తా ఉంటే ఎట్లా కొట్టుకుంటుందో తెలుసా? మనకి ఏ విధంగా పుణ్యం వస్తుంది? పూజలు చేస్తే పుణ్యం రాదు, వీటన్నింటిని ఆపితే పుణ్యం వస్తుంది. మాకేం చేసేది ఉందిలే, మా బజరంగ దళ పిల్లలు ఇంత కష్టపడి గోమాతలను రక్షించి ఊళ్ళోకి తీసుకొని వచ్చి ఆ రైతులకు ఇది మీ ఆవు ఉన్నదయ్యా, ఇది తీసుకోండి, ఫలానా జాగాలో దొరికింది, దీనికి చంపడానికి తీసుకెళ్ళాటుండ్రి, తీసుకోండి అంటే ఈ తెలివి లేని రైతు ఏమంటారంటే, మేమే అమ్మేసినాం, దానికి పాలిస్తలేదు, డబ్బులు కావాలి మాకు, నువ్వు ఇస్తావా డబ్బులు?